నానమ్మ, నేను ఇప్పుడే మంచి బంకమట్టి తీసుకుని వస్తాను. నానమ్మ, నాకైతే మట్టి వినాయకుడు ఎలా చేయాలో తెలియదు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. అన్నయ్య, యూట్యూబ్లో చూసా, చూడానికితే ఈజీగానే ఉంది. అయ్యో, మా కాలంలో ఈ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఏమీ ఉండేవి కావురా. మీ నాన్నమ్మ మాటలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు వినాయకుడిని చేద్దాం. మొదట ఈ మట్టిని బాగా పిసకాలి. అప్పుడు వినాయకుడి రూపం బాగా వస్తుంది. రా, పెద్ద వినాయకుడిని చేశాం కదా, ఇప్పుడు ఒక చిన్న మట్టి వినాయకుడిని కూడా చేద్దాం రా. వావ్, మన వినాయకుడు ఎంత అందంగా వచ్చాడో చూడండి. చేస్తే రానిది అంటూ ఏదీ ఉండదమ్మా. మనసు పెట్టి చేస్తే ఏ పనైనా అందంగా పూర్తవుతుంది. సరే, ఇప్పుడు మన వినాయకుడికి ఒక అందమైన మండపం కూడా సిద్ధం చేద్దాం. సరే నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి డెకరేషన్ ఐటమ్స్ తీసుకుని వస్తాను. బాగుందిరా కార్తీక్, అన్నీ తీసుకొచ్చావు. ఇంకా ఆలస్యం ఎందుకు? అందరూ కలిసి మండపం అలంకరించడం మొదలు పెట్టండి రా. రే కార్తీక్, పదరా, వినాయకుడిని తీసుకురావడానికి వెళ్దాం. అరే, వినాయకుడిని ఇప్పటికే తీసుకొచ్చావా? తీసుకురాలేదురా, మా ఫ్యామిలీ అంతా కలిసి మట్టితో తయారు చేసాం. రే కార్తీక్, ఎప్పుడురా వినాయకుడిని తయారు చేసావు? మాకొక్క మాట కూడా చెప్పలే, స్టార్ట్ చేసేశారు. ఏంట్రా, మేము రాకుండానే ఈసారి అంతా చేసేద్దాం అనుకున్నావా? సరే రా, పదండి, మనం అందరం కలిసి మండపం డెకరేషన్ మొదలు పెడదాం. అమ్మా లక్ష్మి, పిల్లలు డెకరేషన్ చేస్తారు. మనం దేవుడికి ప్రసాదం చేద్దాం రండి. నానమ్మ, ఈ చిన్న చిన్న ఉండలు ఎందుకు చేస్తున్నావు? ఇవి దేవుడికి పెట్టే ప్రసాదం అమ్మా. వినాయక చవితికి ఇలాంటి ఉండలు చేసి ప్రేమగా నైవేద్యం పెడతాం. అయినా సిటీలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తాయమ్మా? రెడీమేడ్ ప్యాకెట్లు తెచ్చి వండి పెడతారు. అందుకే ఈ పిండి వంటలు, దేవుడికి చేసే ప్రసాదం ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదమ్మా. అమ్మా, ప్రసాదాలన్నీ సిద్ధమయ్యాయి. సిరి, నువ్వు వెళ్ళి డెకరేషన్ పూర్తయిందో లేదో చూసిరా అమ్మా. సరే నానమ్మ, ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. వావ్ అన్నయ్య, చాలా బాగా చేశారు. ఈ డెకరేషన్ నాకు చాలా నచ్చింది. మన పెద్ద మట్టి వినాయకుడు ఈ మండపంలో ఇంకా అందంగా కనిపిస్తున్నాడు. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదురా, ఎంత బాగా అలంకరించారో. అవును, చాలా బాగా చేశారు. సరే, ఇంకా పూజ మొదలు పెడదాం రండి. ఒక్క 2 నిమిషాలు ఆగమ్మా, పంతులు గారు వస్తున్నారు. అదిగో, పంతులు గారు వచ్చేశారు. ఇంకా పదండి, పూజ మొదలు పెడదాం. పంతులు గారు, పూజ ప్రారంభించండి. సరే అమ్మా, ఇప్పుడు మనం శ్రీ వినాయక స్వామి పూజను ప్రారంభిద్దాం. అందరూ భక్తితో చేతులు జోడించండి. మనసులో శ్రీ వినాయక స్వామిని ధ్యానం చేసుకుంటూ పూజలో పాల్గొనండి. అందరూ అక్షింతలు చేతిలో తీసుకోండి. నేను చెప్పే మంత్రం పూర్తయ్యాక భక్తితో స్వామివారిపై అక్షింతలు వేయండి. పూజ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు అందరూ వరుసగా వచ్చి తీర్థం, ప్రసాదం తీసుకోండి. శ్రీ వినాయక స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు అందరూ భక్తితో స్వామివారిపై అక్షింతలు వేయండి. రే కార్తీక్,
నిజంగా ఈసారి చాలా బాగా చేసావురా. మట్టి వినాయకుడిని ఇంత పెద్దగా ఇంత అందంగా తయారు చేయొచ్చని ఇప్పుడు మాకు అర్థమైంది. ఇక మీదట మేము కూడా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడినే పెడతాంరా.